న్యూస్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని ఉత్తర్ కుమార్ ఇటు ప్రగల్భాలు పలుకుతున్నారని ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సాధించలేని ఆ ప్రగతిని ఇటు కాంగ్రెస్ ఏడాది పాలనలోనే సాధించడంతో ఆయన దిక్కుతోచక మాట్లాడుతున్నారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూరుకుపోయిన కేసీఆర్ కూతురు కవితపై ఇప్పుడు మరో లిక్కర్ స్కామ్ ఆరోపణలు కూడా రావడంతో ఆయన ఆ అంశాన్ని పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారు. స్థానిక సంస్థల్లో ఆ పార్టీ అభ్యర్థులు కూడా ఇటు దొరికే ప్రసక్తే లేకపోవడంతో కేసీఆర్ అభ్యర్థుల కోసం ఇటువంటి మాటలు చెప్తున్నారని అన్నారు. ఇక ప్రజలు ఫామ్ హౌస్ పాలన, గడీల పాలన కోరుకోవటం లేదని అన్నారు. ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారు. కేసీఆర్ వాస్తవ పరిస్థితులకు భిన్నంగా మాట్లాడుతున్నారని అన్నారు పీసీసీ చీఫ్. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని ఇటు జస్ట్ ప్రగల్భాలు పలుకుతున్నారని అంటున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సాధించలేని ఆ ప్రగతిని కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలోనే సాధించడంతో ఆయన దిక్కుతోచక ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూరుకుపోయిన కేసీఆర్ కూతురు కవితపై ఇప్పుడు మరో లిక్కర్ స్కామ్ ఆరోపణ కూడా రావడంతో ఆయన అంశాన్ని పక్కదారి పట్టించేలా కావాలని ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని, స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి కనీసం అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతోనే కేసీఆర్ అభ్యర్థుల కోసం ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని అంటున్నారు. ప్రజలు ఫామ్ హౌస్ పాలన, గడీల పాలన కోలుకోవడం లేదు, ఇటు ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారని అంటున్నారు. ఇక కేసీఆర్ వాస్తవ పరిస్థితులకు చాలా భిన్నంగా మాట్లాడుతున్నారని అంటున్నారు పీసీసీ చీఫ్.